ప్రైజ్లాడండి. ఈ పేపరు బ్యాంక్ నుంచి నేను తెప్పించానండి. ఎందుకు తెప్పించానంటే మా అమ్మాయి ఒక లోన్ తీసుకుందండి, ప్రైవేట్ లోను. ఆ లోన్ వాళ్ళు తెంపు లేకుండా మనం తీసుకునేదాకా ఫోన్ చేస్తారు. తీసుకున్నామండి. ఎప్పుడు ఈ డబ్బులు అప్పుడు కట్టేస్తాం, మేము ఆపలేదు. ఒక్క నెల మాత్రం కొంచెం 4 రోజులు లేట్ అయిందండి. ఒక్క నెల లేట్ అయితే వాళ్ళు కట్ చేసుకున్న డబ్బులు 4,000 5,000 దాకా కట్ చేసుకున్నారండి. 5,000 కన్ఫామ్గా 4,000 కటింగ్ అయిపోయినాయి ఒకేసారి. ఇంకొక 1,000 రూపాయలు అసలు ఎట్ట కట్ అయినాయో తెలియలా. బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు. మా అమ్మాయి కాడ ఒకసారి 600, ఒకసారి 900. మొన్న ఒకసారి మా తమ్ముడు 1,000 రూపాయలు కొడితే 1,000 రూపాయలు ఒకేసారి కట్ చేసుకున్నారండి. మళ్ళీ మొన్న లోన్ కని చెప్పి అదిగో 1,500 వేసామండి. 1,500 కూడా బ్యాంక్ వాళ్ళు ఇదిగో బ్యాంక్ నుంచి తెప్పించాను. ఈ కటింగ్ అయినాయి అనమాట. ఇవన్నీ 472 ఎందుకు కట్ చేసుకున్నారో అసలు అర్థం కావట్లా. దేనికి కట్ చేసుకున్నారండి? ఒక నెల లేట్ అయితే ఒక 400 కట్ చేసుకుంటారు. ఎందుకు కట్ చేసుకుంటారు? 1,000 రూపాయల కటింగు. 1,000 రూపాయలు ఒకసారి అయితే 1,000 రూపాయలు మళ్ళీ కటింగు. ఇవన్నీ కటింగులు అనమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? మోసం చేసి బతకటం. ఇదిగో 1,000 రూపాయలు ఒకేసారి కటింగు. ఈ టిక్కులన్నీ అయ్యండి. ఏ లోన్లు పెట్టుకున్నా మింగుతానే ఉంటారు. మధ్యలో వాళ్ళే మింగుతుంటారు. మధ్యలో వాళ్ళే మింగుకుంటా ఇవన్నీ బ్యాంక్ నుంచి తెప్పించానండి. అడిగటం చేతగాక కొంచెమంది అమాయకులు ఉంటే అమాయకులనే నాశనం చేసి పేదవాళ్ళ రక్తం మాంసం తిని ఎన్నాళ్ళు బతుకుతారండి? ఇప్పుడు కేరళ వైనాటు ఎందుకు కొట్టుకొని పోతుందంటే ఇలాంటి దుష్టుల వలన కాదంటారా? ఇలాంటి రక్త మాంసం తినే వాళ్ళు భూమి మీద తిరగటం వలన కాదంటారా? ఇలాంటి వాళ్ళని పెళ్ళగించటం కరెక్టే కదా? దేశం ఎట్ట ఎందుకు కొట్టుకొని పోతుందంటే మానవుడు పాపం ఎక్కువయ్యండి. మానవుడు దుష్టత్వం ఎక్కువయ్యి, అతి ఆశ ఎక్కువయ్యి. న్యాయముగా బతికితే న్యాయముగా దేవుడు దీవిస్తాడు. అన్యాయముగా ఎదుటోళ్ళని నాశనం చేసి ఎదుటోళ్ళ రక్త మాంసం తిని మనం కారుల్లో తిరుగుదాము, మనం బైకుల్లో తిరుగుదాం అనుకుంటే అదే ఒక బ్రతుకు అంటారా? అది అసలు ఏ రకంగా బ్రతుకండి? 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నాశనం అయిపోతే మనం బాగుండాలి అనుకొని మనం బాగా కారుల్లో తిరగాలి అనుకునేది అది కుక్క కంటే ఏనమైన బ్రతుకు అంటా నేనైతే. వేలు కటింగ్ ఏంటండి? వేలు కట్ చేసుకోవటం ఏంది? ఇలాంటి వాళ్ళు ఇట్లా కట్ చేసుకునే పాపం ఒక ఆమె వీడియో పెట్టి చనిపోయిందండి. ఇట్లా లోన్లు నమ్మి తీసుకొని వీడియో పెట్టి చనిపోయింది. ఎవరో మోసం చేశారు. ఆమె 1,00,000 రూపాయలు 4-5 లక్షల దాకా భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళని మాటలు నమ్మి లాస్ట్గా అది మోసం అని తెలిసి ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఉరిపోసుకొని చనిపోయింది. ఇలాంటి వాళ్ళే కారణం. తెలియక ఇంక ఏం మాట్లాడకుండా ఏం మేలకుండా ఎందుకు కట్ అవుతున్నాయో తెలియకుండా మనం డబ్బులు వేసుకుంటూనే ఉంటే బ్యాంకు వాళ్ళు దోపిడీనే, గవర్నమెంటు ప్రైవేట్ వాళ్ళు దోసుకోవటమే. పేదవాళ్ళని దోసుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతారండి? నాకు ఒక సహోదరుడు తెలుసు. సహోదరుడు కూడా చెప్పాడు, ఎట్నే ఇంటికని లోను ఇంటి పేపర్లో పెట్టి లోన్ 1,00,000 తీసుకుంటే 1,00,000 కట్టేశాడు, ఇంకా 1,00,000 అని చెప్పారంట. ఎవరన్నా నాశనం చేయాలయా? అది ఒక బ్రతుకు అంటారా? అది కూడా బ్రతుకేనా? దాన్ని బ్రతుకు అంటారా? 100 సార్లు ఫోన్ చేసి తీసుకోండి పావలా వడ్డీ అది ఇది అని 100 సార్లు చెప్పారు. ఎన్నిసార్లు వద్దన్నా మాకు ఫోన్ చేస్తానే ఉన్నారు. డబ్బులు ఎక్కువయ్యి. డబ్బులు ఎక్కువైతే పేదవాళ్ళకు సహాయపడు. ఇంకా పేదవాళ్ళని నాశనం చేయటం, పేదవాళ్ళ డబ్బులే తీసుకోవటం, మింగటం, బతకటం, వడ్డీలకి వేయటం మళ్ళీ వాళ్ళకే. ఏం బ్రతుకది? ఇలాంటి వాళ్ళని నమ్మే కదా జనం చచ్చిపోతుంది. వడ్డీలు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక శుభ్రంగా లక్షలు అప్పులు చేసి ఐపీలు పెట్టిన వాళ్ళని ఏం చేయలేరు. పేదవాడికి అవన్నీ తెలియదు, మోసం చేయటం తెలియదు కదా. పేదవాడిని మోసం చేసి వాళ్ళ రక్త మాంసం తిని వీళ్ళు సంపాదించి మళ్ళీ వాళ్ళకే డబ్బులు ఇస్తారు. వాళ్ళే తింటారు, వాళ్ళకే డబ్బులు ఇస్తారు వడ్డీలకి. బ్యాంకీ వాళ్ళు కూడా అసలు కట్ చేసుకున్నారండి. బ్యాంకీ వాళ్ళకి ఏం సంబంధం అండి? బ్యాంకీ వాళ్ళు మీరేమన్నా ఇచ్చారా మాకు లోను? లేదు కదా. బ్యాంకీ వాళ్ళకి ఏం సంబంధం? బ్యాంకీ వాళ్ళు ఎందుకు కట్ చేసుకోవాలి? 4,000 ఒకేసారి కటింగ్ ఏంటండి? ఎవరు రక్తం తిని బతుకుతారు? కారుల్లో తిరుగుతారు, బైకుల్లో తిరుగుతారు.
ఇలాంటి పనులు చేస్తే కదా యాక్సిడెంట్లు అయ్యి హఠాత్తుకు పోతుంది. అసలు ఆ లోన్ తీసుకోవటమే పొరపాటు అయిందనిపించింది. తినటానికి లేకపోయినా మాలాంటి వాళ్ళం మేము అసలుకి మంచినీళ్ళు తాగినా బతుకుతాం మెలకున్న పనులు చేసుకొని. మాలాంటి వాళ్ళు పనుల మీదే ఆధారపడి బతుకుతారు, ఎవరిని ముంచి బతకరు మీలాగా. చదువుకోవటం అని ఆ ఎదుటోళ్ళను మోసం చేసి బతకటం. ఈ లోన్లు అసలు దయచేసి ఎవరు తీసుకోమాకండి. తెలియకగా పొరపాటున వాళ్ళ మాటలు నమ్మి తీసుకొని అలాగున్న ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లోన్లు దయచేసి తీసుకోమాకండి. ప్రైవేట్ లోన్లు అయినా సరే, ఏ లోన్లు అయినా మీకు ఎవరైనా మాట్లాడే తీరు తెలిస్తేను అన్ని వివరాలు అడిగి అన్నీ మాట్లాడుకొని తెలుసుకుంటేనే తీసుకోండి. కానీ ఎవరన్నా తెలియకుండా దయచేసి తీసుకోమాకండి. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ లోన్ అసలు పొరపాటున మేము తీసుకున్నాం అనిపించింది. ఇంక అదే మా అమ్మాయి నాకు చెప్పకుండా నేను గదువుతున్నాను, ఆ పిల్ల శానాల ముంచి నాకు చెప్పట్లా, 2 నెలల ముంచి డబ్బులు కట్ అవుతున్నాయి. కానీ ఇంక ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకుండా గదివితే పిల్లలు ఏమన్నా చేసుకొని చస్తే మీరు బాధ్యులు అవుతారండి. మీ పిల్లలేం బాగుండాలా, యువతల వాళ్ళ పిల్లలేమో మీకు డబ్బులు సంపాదించి ఇచ్చి కూడా సావాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసాలు అట్లా అయితే పోతారు, ఊడ్చుకొని పోయినట్టు కొట్టుకొని పోయినట్టుగా పోతారు. అసలు ఆ లోన్ వాళ్ళే తీసుకోమాకండి, దయచేసి ఆ లోన్లు తీసుకోమాకండి ఎవరు కూడా. ఎందుకు పెట్టానంటే ఇలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు తెలిసింది 2-3 నాకు వచ్చినాయి. చాలామంది ఉన్నారు అట్లా. ఇంకా తెలియక పాపం ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అందుకే చెప్తున్నా, అందుకే నెట్లో పెడుతున్నా దీన్ని నేను. తీసుకోమాకండి, తెలియకుండా మీరు లోన్లు ఎవరు తీసుకోవద్దు దయచేసి. వాళ్ళ మాటలు నమ్మి పరిపూర్ణంగా పూర్తిగా తెలుసుకోకుండా తీసుకోమాకండి. బైకోలకు సంబంధించిన లోన్ అనుకుంటే ఇది 1000 కట్టింగు.